హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. దేవునికి ప్రసాదంగా కానీ, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో పావు కప్పు పెసరపప్పు వేయండి. వేసి ఇది బాగా వేయించండి. ఇలా వేయించటం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మగా వాసన వస్తుందండి. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు రైస్ వేసుకోండి. నేను రైస్ వేస్తున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. వేసి ఇదంతా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఇప్పుడు అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేయండి. వాటర్ వేసి ఒక పించ్ సాల్ట్ వేయండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వేయించండి. 3 విజిల్స్ అయిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత ఇది మూత రిమూవ్ చేయండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడు కొంచెం వేడిగా ఉండగా ఒక గరిటె పెట్టి ఇది మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ చేసుకుంటున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేయండి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించండి. అడుగంటకుండా చూసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేయండి. ఇదంతా కూడా బాగా కలపండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి. నేను వేయట్లేదండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. వేరే బర్నర్ మీద ఒక గిన్నె పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేయండి. వేసి నెయ్యి కొంచెం కాగిన తరువాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత చక్కెర పొంగలిలో వేసుకోండి. వేసి ఇదంతా కూడా బాగా కలపండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి వేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇది చాలా హెల్తీ రెసిపీస్ అండి. దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇది మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.